ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ ఏంటో షార్ట్ గా చూసేద్దాం. ఇక మూవీ విషయానికి వస్తే ఒక రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. రామ్ గారి ప్రీవియస్ మూవీస్ లో కాకుండా ఒక మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు. సినిమా కంప్లీట్ అయ్యే టయానికి ఒక మంచి హ్యాపీ మూడ్ తో మీరు థియేటర్ నుంచి బయటకు రావడం మాత్రం గ్యారంటీ. మూవీ మెయిన్ ప్లాట్ చూస్తే ఒక హీరో తాలూకా వీరాభిమాని తన హీరో కష్టం వస్తే తను ఎంతవరకు వెళ్తాడు అనేది మూవీ మెయిన్ ప్లాట్. పాజిటివ్ విషయానికి వస్తే హీరో రామ్ యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది. కంప్లీట్ గా యాక్టింగ్ కనిపిస్తుంది మనకి ఈ మూవీలో. డైరెక్టర్ తను ఏమనుకున్నారో అదే స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. సాంగ్స్ అనేవి కరెక్ట్ ప్లేస్మెంట్ లో వస్తాయి భయ్య. దానివల్ల రామ్ అండ్ భాగ్యశ్రీ వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ అనేది బాగా వర్కౌట్ అయింది. మూవీకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆంధ్ర కింగ్ అనే రోల్లో ఉపేంద్ర గారు బాగా సెట్ అయ్యారు. అండ్ ఇంకా మాట్లాడుకుంటే మూవీకి ఈ మ్యూజిక్ అనేది ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్ అయితే తీసుకొస్తుంది. ఇంటర్వల్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ పోర్షన్ కానీ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో బోట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కొంచెం ఓవర్గా అనిపించింది. కాకపోతే సిచ్యువేషన్ కి డిమాండ్ అయ్యేలా ఉంది కాబట్టి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఫైనలీ మూవీ ఒక ఫీల్ గుడ్ అండ్ డిఫరెంట్ స్టోరీ. మీరందరూ డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఫిల్మ్ ఇది. అండ్ అంతేకాకుండా హీరో రామ్ గారి కమ్బ్యాక్ ఫీలింగ్ కూడా ఇదే అని నా ఒపీనియన్. మూవీ చూసాక మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనలీ వన్ రిక్వెస్ట్, మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.